హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీగా ఆలూ ఫింగర్ స్ట్రిప్స్ అండి. చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలకైతే చాలా నచ్చుతాయి. చట్పటా స్నాక్స్ లాగా బాగుంటాయండి. ఈవినింగ్స్ ఇలా పిల్లలకి చేసి పెట్టండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చేసే విధానం అయితే చూపిస్తున్నాను ఇప్పుడు. దీనికోసం నేను ఫస్ట్ ఒక 3 ఆలుగడ్డల్ని తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 3 విజిల్స్ అయితే ఉడకనిచ్చానండి. వాటర్ నిండుగా తీసుకుంటే ఆలుగడ్డ అన్నది మాడకుండా ఉంటుంది. అలాగే సాఫ్ట్గా కూడా ఉడుకుతుందనమాట. మీరు కావాలనుకుంటే కాస్త ఇక్కడ ఉప్పు వేసి కూడా ఉడికించుకోవచ్చు. 3 విజిల్స్ తీసిన తర్వాత వీటిని మళ్ళీ నార్మల్ వాటర్తో ఒక 2 సార్లు తీసిన తర్వాత వీటి పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. ఇలా సాఫ్ట్గా ఉడికిన ఆలుగడ్డలన్నిటినీ తీసేసి ఇంకొక బౌల్లో వేసేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా ఉడకడం వల్ల మనకు ఈ ఆలూ ఫింగర్ స్ట్రిప్స్ అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఎంత సాఫ్ట్గా ఉడికితే అంత టేస్ట్ బాగుంటాయి. అలాగే మంచిగా ఇవన్నది వేయించినప్పుడు టేస్ట్ వస్తాయి. ఇవన్నిటిని బౌల్లో వేసేసుకొని ఇలా నేను స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకుంటున్నానండి. లేదు అంటే మీరు చేతితో కూడా నలిపేసి దీన్ని కలిపేసుకోవచ్చు. ఇక్కడ చేతులు శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో పెట్టి మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపేసుకోండి. ఇలా ఒకసారి ఇది సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి మనం ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నింటినీ వేసేసుకుందామండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, కొద్దిగా చాట్ మసాలాని కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. చాట్ మసాలాని ఇందులో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నేను క్యాచ్ కంపెనీది వాడుతున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోవచ్చు. అలాగే చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని, చిన్నగా చాప్ చేసుకున్న కరివేపాకుని, అలాగే కొద్దిగా గరం మసాలాని, కొద్దిగా జీరా పౌడర్ని కూడా మనం ఇందులో అయితే వేసేసుకోవాలండి. వీటితో పాటుగా నేను కొద్దిగా పెప్పర్ని కూడా వేసుకున్నాను. పెప్పర్ అన్నది కంప్లీట్గా ఆప్షనల్. మీరు తినగలిగితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ పౌడర్ని కూడా నేను ఇందులో వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇదంతా దగ్గర పడేలాగా చూసుకున్నానండి. ఇక్కడ నేను చిల్లీ పౌడర్ కానీ లేదంటే గ్రీన్ చిల్లీ కట్ చేసి కానీ వేసుకోలేదు. ఎందుకంటే నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ అలాగే గరం మసాలాను కూడా వేసేసుకుంటున్నాను కాబట్టి నేను రెడ్ చిల్లీ పౌడర్ని స్కిప్ చేశానండి. మీరు ఒకవేళ పెప్పర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కానీ లేదు అంటే మనకి గ్రీన్ చిల్లీస్ కానీ వేసేసుకోవచ్చు. ఇవంతా దగ్గర పడేదాకా కలిపేసుకొని చేతికి ఇలా ఆయిల్ రాసుకుంటూ చిన్న చిన్న ముద్దల్లాగా ఆలూని తీసేసేసుకొని ఈ మిక్చర్ని ఇలా ఫింగర్ స్ట్రిప్స్ లాగా రెడీ చేసేసుకోవాలండి. ఈజీగా ఇలా ఫస్ట్ చేయితో ముద్దలాగా ఒత్తేసుకొని చేతి పైన పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేశారనుకోండి, మనకైతే ఫింగర్ స్ట్రిప్స్ అన్నవి రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీ వే అండి ఇలా ఫింగర్ స్ట్రిప్స్ చేయడం. లేదు కష్టం అవుతుంది అనుకున్న వాళ్ళు చిన్న చిన్న బాల్స్ లాగా కూడా చేసి మనము రెడీ చేసేసుకోవచ్చండి. అలా కూడా చేయొచ్చు. చూసారా నేను ఎంత బాగా చేశాను. ఇలా ఫింగర్ స్ట్రిప్స్ అన్నది కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని చేసుకోవాలేదండి. లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోయాయి అనుకోండి, ఆయిల్తో పాటుగా ఫింగర్ స్ట్రిప్స్ కూడా పాడైపోతాయి. అందుకని ఇలా అయితే చేయితో ఒత్తేసుకొని మంచిగా గట్టిగా ఒత్తేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకోవాలండి. నేను ఇంకొకసారి కూడా చేసి చూపిస్తున్నాను. చిన్న ముద్దలాగా తీసేసుకొని వీటిని చేయితో రోల్ చేసేసుకున్నాం అనుకోండి, ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిన వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇది ఖచ్చితంగా మనము ఆయిల్లో అన్నీ ఫ్రై చేసే కంటే ముందే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. అప్పటిదప్పుడు చేసుకుంటూ మాత్రం ఆయిల్లో ఫ్రై చేసుకోలేము. చాలా కష్టంగా ఉంటుంది. ఒకటి వేసేటప్పటికి ఇంకొకటి మాడిపోతుంది. అందుకని అన్నీ ఒకసారి చేసి రెడీ చేసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి స్టవ్ని మార్చేసుకొని అన్నిటినీ వేసేసి తర్వాత స్టవ్ని మీడియం టు హై మధ్యలో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేయగానే అలా స్పూన్ మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇవన్నీ చితికిపోతాయండి. అలా కాకుండా వేసిన తర్వాత కాసేపటి తర్వాత మనం అప్పుడు స్పూన్ పెట్టి వీటిని మెల్లిగా ఫ్రై చేసామనుకోండి, ఒక 10 నిమిషాల్లో ఇవైతే రెడీ అయిపోతాయి. మంచిగా వేగుతాయండి. ఇలా క్రిస్పీగా క్రంచీగా రావడం కోసమే నేను ఇలా కార్న్ఫ్లోర్ పౌడర్ ఇందులో యాడ్ చేశాను. అలాగే ఆలు కూడా నార్మల్గానే ఫ్రై చేసినప్పుడు మంచి క్రిస్పీగా వస్తుంది కాబట్టి ఇలా కాసేపు వేసిన తర్వాత చూసారా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా
10 మినిట్స్ అలాగే ఫ్రై చేస్తూ ఉండండి. తర్వాత వీటిని అన్ని వైపులా కలుపుతూ చూసారా, ఒకసారి ఫ్రై అవ్వగానే అవే పైకి లేచాయి అనమాట. ఇలా పైకి లేచినవన్నిటిని ఒక టిష్యూ పేపర్లో తీసేసుకొని మిగిలిన వాటన్నిటిని కూడా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకోవాలండి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా మనమైతే ఆలుగడ్డతో ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆలు ఫింగర్ స్ట్రిప్స్ని రెడీ చేసేసుకోవచ్చు. సాస్ పెట్టి పిల్లలకి ఇవ్వండి, చాలా నచ్చుతుందండి. ఒకవేళ సాస్ నచ్చదు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఈజీగా సాస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది కూడా ఫ్రిడ్జ్లో పెడితే 1 లేదా 2 నెలల వరకు బాగా ఉంటుందండి. అలా కాదు అనుకున్న వాళ్ళు టమాటో చట్నీతో పాటుగా తినొచ్చు, బాగుంటుందండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.